ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి యేసుక్రీస్తే మనందరితో మాట్లాడుతున్నాడు. నా నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడును అని. అవును, నిజంగా దేవునికి ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపడానికి, రక్షణ కలుగ చేయడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని పౌలు రోమా సంఘానికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ప్రార్థన అనగానే ఎందుకో తెలియని భయము, ఆందోళన వారిలో చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మరణం నుండి తప్పింపబడతాం. మనకి ఎదురవుతున్నటువంటి శత్రువు యొక్క పన్నాగాల నుండి విడిపింపబడతాం. శ్రమ నుండి కూడా విడుదల పొందుతాం. ఆధ్యాత్మికంగా గ్రుడ్డితనం నుండి విడుదల పొందుకుంటాం. అంతేకాదు, అనారోగ్యాల నుండి కూడా మనము స్వస్థత పొందుకుంటాం. పాపము నుండి పవిత్రతమైనటువంటి జీవితంలోనికి నడిపింపబడతాం. నరకము నుండి తప్పింపబడి దేవుని రాజ్యానికి వారసులుగా మనము చేర్చబడతాం. ఇట్టి రీతిగా ప్రార్థన మనల్ని రక్షిస్తుంది. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవుని కృప ప్రతి ఒక్క విశ్వాసికి కూడా సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. కాబట్టి యేసయ్యనందు విశ్వాసం ఉంచి ఆ నామములో ప్రార్థించు. ప్రతి సమస్య నుండి విడుదల పొందుకుంటావు. అదే రీతిగా ఆయన అనుగ్రహించే రక్షణకు పాత్రునిగా నీవు జీవించగలుగుతావు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.